నమ్మించాడు, నట్టేట ముంచాడు అంటూ ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారపై బాధితులు ఆందోళన దిగి ఆరోపిస్తున్న పరిస్థితి. ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఒక సైట్ని అయితే చూపించాడో, ఆ సైట్ కోసం అయితే నెలవారీ వాయిదా పద్ధతిలో కట్టించుకుంటూ ఈరోజు డబ్బులు లేవంటూ, సైట్లు లేవంటూ ఈరోజైతే ఆ రియల్ ఎస్టేట్ సంబంధించి బాధితులందరూ అయితే ఆ సైట్ దగ్గర వచ్చి ఆందోళన చేసే పరిస్థితి కనిపించింది. మనతో పాటు ఆ బాధితులు ఉన్నారు. ఆ బాధితుల మాటల్లో ఒకసారి విందాం. చెప్పండి, అసలు ఏ రియల్ ఎస్టేట్, ఎవరు మీతో కట్టించుకున్నారు, ఎన్నాళ్ళ నుంచి కట్టించుకుంటున్నారు, ఇప్పుడు ఏమని చెప్తున్నారు? ఇది సాయి చైతన్య రియల్ ఎస్టేట్ సుబ్రహ్మణ్య నగర్ రాజా అండి. ఆయన పేరు సీర నారాయణరావు గారు. మమ్మల్ని సుమారు 30 మంది వరకు ఆయన దగ్గర మేము కట్టడం జరిగింది. 30 నెలలు, 60 నెలలు 2 స్కీమ్ విడతలుగా చెప్పారు. 30 నెలలు క్లియర్ అయిపోయిన తర్వాత ఆయన రిజిస్ట్రేషన్ కోసం అడగ్గా ఆయన మాకు రిజిస్ట్రేషన్ చేయలేదు. అదేంటి 30 నెలలు కట్టేసాం కదా, రిజిస్ట్రేషన్ చెయ్యండి, మరి చేయకపోతే మరి బాధితులందరూ కూడా ఏమైపోతారు, ఇంత డబ్బులకు పెట్టేశారు అనేసి అడగ్గా ఆయన అప్స్కాండ్లో తిరుగుతున్నారండి. గత 2-3 సంవత్సరాల నుంచి ఇలా రిక్వెస్ట్ చేస్తున్నాం, అయినా ఎటువంటి స్పందన లేదు ఆయన దగ్గర నుంచి. అందరూ కూలి పనులకు వెళ్తేనే కానీ, డొక్కాడితే కానీ ఉండే పరిస్థితిలో ఉంది. అలాగే మా అందరికీ న్యాయం చేకూరుస్తారని మీడియా ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఇవ్వకపోతే, చేయకపోతే మీరు ఏమంటారు? మాకైతే మా స్థలాలు కావాలండి. ఎందుకు అనేసనంటే అందరూ రాజాం డెవలప్మెంట్ అవుతుంది అనే ముందుగా మేల్కొని మేము నెల నెల విడతల వారీగా కూలి పనులకు వెళ్ళి పనులు చేసుకొని ఆయనకి నెల నెల డబ్బులు పంపించడం జరిగింది. ఇప్పుడైతే ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు. పైగా మా మీద రౌడీలను వదులుతూ మమ్మల్ని బెదిరిస్తున్నాడు. పోలీస్ కేసు ఏమైనా పెట్టారు మీరు? పోలీసులను కూడా ఆశ్రయించడం జరిగింది. జరిగిన తర్వాత ఆయన రిజిస్ట్రేషన్ చేస్తాను అని ఒప్పుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడాను మళ్ళీ అప్స్కాండ్లో తిరుగుతుంటే వెళ్తే కనుక మమ్మల్ని మా ఆడవాళ్ళని, ప్రజల్ని అందరినీ బెదిరిస్తున్నాడు. అంతే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు వాయిదాలు ఎన్ని కట్టారు? అసలు ఏమంటున్నాడు ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి? మాది పార్వతీపురం పక్కన గుణవనపురం అండి. నేను వైజాగ్లో ఉండేవాడిని, ఇంతకుముందు అక్కడ వర్క్ చేసుకునేవాడిని. ఆ టైంలో వీళ్ళు మాకు రిలేషన్ వల్ల వీళ్ళు కడుతున్నారని తెలిసి వీళ్ళ ద్వారా మేము కూడా ఒక్కసారి అంటే మేము కట్టుకోలేక నెల నెల కట్టుకుంటే మాకు తక్కువ బడ్జెట్లో కొద్దిగా క్లియర్ అవుతుంది అని చెప్పేసి ఒకేసారి మొత్తంలో మేము కట్టలేక నెలవారీ అయితే మాకు ఈజీ అవుతుంది అని చెప్పేసి మేము నెలవారీ కట్టాము. నా తరపున కూడా ఒక 7-8 మంది నా తరపున కూడా కట్టారు. వాళ్ళందరూ కూడా రైతులేనండి, కూలీ నాలు చేసుకునే వాళ్ళు. నా మీద నమ్మకంతో వాళ్ళు కట్టారు. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి నన్ను అడుగుతున్నారు. ఇక్కడే చూస్తే రియల్ ఎస్టేట్ ఇది ప్లేస్ వచ్చేసి, సైట్ వచ్చేసి మాకు ఎప్పుడైతే ఒక 7-8 సంవత్సరాల కిందటే చూపించారో అదే పొజిషన్లో ఉంది. ఎంతవరకు ఇది డెవలప్మెంట్ లేదు. 2019లో చూపించారు, అప్పటి నుండి అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అదే పొజిషన్లో ఉంది. మాకన్నా ముందు 30 నెలల్లో విడత కట్టారు అండి. వాళ్ళు ఎంతవరకు రిజిస్ట్రేషన్ చేయలేదు. మరి మేము 60 నెలలు కట్టినాక మాకు చేస్తారేంటి గ్యారెంటీ, మాకేం గ్యారెంటీ అని చెప్పి నేను కోచింగ్ చేయడం జరిగింది. దానివల్ల నేను 57 నెలలు కట్టి 3 నెలలు నేను పెండింగ్ పెట్టాను. మీరు అది రిజిస్ట్రేషన్ చేసేస్తారంటే ఆ 3 నెలలు కూడా కట్టేసిన రిజిస్ట్రేషన్ అమౌంట్ ఎంత అయితే అది కూడా పే చేసి మా పేరును మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటామని కూడా చెప్పాము వాళ్ళకి. అయినా సరే వాళ్ళు ముందుకు రావట్లేదు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక మిమ్మల్ని కలిసాము. ఇదండి. నమస్తే అండి. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఏమంటున్నాడు ఆ వ్యాపారి? నేను అరిలో కాలనీలో ఉంటున్నానండి, విశాఖపట్నం. నాకు అరిలోలో ఆయన పరిచయము. అక్కడి నుంచి ఇక్కడ రియల్ ఎస్టేట్ రాజాంలో వెంచర్ వేసాము, కట్టండి అని చెప్పేసి ఆయన నా దగ్గరికి రాగా నేను మా మరదలు కలిపి మొత్తం 3 సైట్లు కట్టాము. 3 సైట్లకి పూర్తిగా కట్టేశామండి. 60 నెలలు కట్టించుకున్నారు. 60 నెలలు కట్టించుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేయమంటంతో అక్కడి నుంచి ఏదో ఒక సాకులు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటి దగ్గర లేమని చెప్తున్నారు. యాక్చువల్లీ ఇల్లు కూడా మా ఇంటి దగ్గరలోనే. ఆయన ఇంటి దగ్గరికి వెళ్తే లేరండి, ఆయన లేరు, రాజాంలో ఉన్నారు అంటున్నారు. రాజాం వచ్చి అడిగితే రాజాంలో లేరు, వైజాగ్లో ఉన్నామని చెప్తున్నారు. యాక్చువల్లీ ఎక్కడున్నారో కూడా తెలియకుండా తిరుగుతున్నారు ఆయన. సమాధానం అంటే రిజిస్ట్రేషన్ చేయమని మిగిలిన రిజిస్ట్రేషన్ డబ్బులు కూడా మేము పే చేస్తామంటే ఏదో ఒక సాకు చెప్పుకొని తప్పించుకు తిరుగుతున్నారండి ఆయన. మేము మా మరదలు ఇద్దరు కలిపి కట్టాము. అది వాళ్ళకి కూడా సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. నేను కూడా దానికి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.
ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్టయితే ఏదైతే విజయనగరం జిల్లా రాజా నియోజకవర్గం రాజా మండలం పరిధి బుచ్చింపేట గ్రామంలో సీర నారాయణరావు అనే వ్యక్తి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇక్కడ నమ్మబలికాడు. ఇక్కడ సైట్లు ఉన్నాయి, వాయిదా పద్ధతులు కట్టించండి రాజా నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న గ్రామాలతో ప్రజలతో అయితే మాత్రం ఈరోజు వ్యాపారం కోసం అయితే మాత్రం వాయిదా పద్ధతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ వీళ్ళందరితో కట్టే పరిస్థితి కనిపించింది. అందులో భాగంగా ఏదైతే 60 నెలల స్కీమ్ పెట్టాడో 60 నెలల స్కీమ్ పెట్టే బదులు అక్కడ చూసుకున్నట్లయితే చాలామంది వరకు 50-40 నెలల వరకు వాయిదాలు కట్టి వీళ్ళందరికైతే నమ్మకం పోయింది. ఇంతకుముందు కట్టిన వాళ్ళకే రిజిస్ట్రేషన్ లేదంటూ అయితే మాత్రం అక్కడితో కొంతవరకు అయితే వీళ్ళు ఆఫ్ చేసే పరిస్థితి కనిపించింది. ఏదేమైనా మేము మిగతా వాయిదాలు కట్టేస్తాం, మాకు రిజిస్ట్రేషన్ చేయండి అంటూ సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి అయితే మాత్రం ఆ సీర నారాయణరావు అనే వ్యక్తి చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా కనీస స్పందన లేదు, పట్టించుకోవట్లేదు అంటూ అయితే మాత్రం ఈరోజు బాధితులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రాజం పోలీస్ స్టేషన్ సంబంధించి పోలీసులకు కూడా చెప్పడం జరిగింది ఇదే విషయంపై. నారాయణరావు అనే వ్యక్తి అయితే మాత్రం మమ్మల్ని అసలు ఖాతరు చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మేము మోసపోయామంటూ వాయిదా పద్ధతులు కట్టించిన డబ్బులు లేవు, ఇటు సైట్లు లేవు అంటూ ఈ రోజైతే మాత్రం మాకు న్యాయం కావాలంటూ సైట్ల దగ్గరికి వచ్చి అయితే మాత్రం ఈ బాధితులందరూ వచ్చి ఆందోళన చేస్తే పరిస్థితి కనిపించింది. మరి వీరిపై అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి. రాజా మండలం బుచ్చింపేట గ్రామానికి సురేష్ RTV.